వీడియోలో మొదటి ప్రశ్న, నన్నయ ఎవరి ఆస్థాన కవి? నన్నయ ఎవరి ఆస్థాన కవి? మనుమసిద్ధి, రాజరాజ నరేంద్రుడు, ప్రోలయ వేమారెడ్డి, మాధవవర్మ. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, నన్నయ రాసిన శాసనం ఏది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో నన్నయ రాసిన శాసనం: వేంగి శాసనం, మైదవోలు శాసనం, నందంపూడి శాసనం, కందుకూరి శాసనం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నన్నయ రాసిన శాసనం, వెరీ గుడ్ ఆన్సర్ అండి. నందంపూడి శాసనం, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, భారతాంధ్రీకరణలో నన్నయకు సహకరించిన లేఖకుడు ఎవరు? భారతాంధ్రీకరణలో నన్నయకు సహకరించిన లేఖకుడు ఎవరు? గురునాథుడు, నారాయణ భట్టు, పావులూరి మల్లన్న, గణపతి. మూడో ప్రశ్నకి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. నారాయణ భట్టు, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నాలుగో ప్రశ్న, దుందుబి పాఠ్యభాగంలోని ఇతివృత్తం. దుందుబి పాఠ్యభాగంలోని ఇతివృత్తం: సంస్కృతి విలువలు, పర్యావరణ ప్రాధాన్యం, నైతిక విలువలు, సామాజిక చైతన్యం. నాలుగో ప్రశ్నకి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్యావరణ ప్రాధాన్యం, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఐదో ప్రశ్న, మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం ప్రాంతంలో దుందుబి నదిని ఏ పేరుతో పిలుస్తారు? మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం ప్రాంతంలో దుందుబి నదిని ఏ పేరుతో పిలుస్తారు? జయసేన, విజయసేన, హరిసేన, దేవసేన. వెరీ గుడ్ ఆన్సర్ అండి. దేవసేన, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, కింది వాటిలో నన్నయ కవితా గుణం కానిదేది? కింది వాటిలో నన్నయ కవితా గుణం కానిదేది? అక్షర రమ్యత, సూక్తి వైచిత్రి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్న కథ, కలితార్థయుక్తి. ఆరో ప్రశ్నకు మీరు అనుకుంటున్న ఆన్సర్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. సూక్తి వైచిత్రి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, మన సంస్కృతి పాఠ్యభాగ రచయిత. మన సంస్కృతి పాఠ్యభాగ రచయిత నార్ల వెంకటేశ్వరరావు, కాళోజీ, డాక్టర్ బిరుదురాజు రామరాజు, డాక్టర్ పి యశోదారెడ్డి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. డాక్టర్ బిరుదరాజ రామరాజు, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, వెంకటేశ శతకకర్త. వెంకటేశ శతకకర్త తాళ్లపాక అన్నమయ్య, తాళ్లపాక పెద తిరుమచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తరిగొండ వెంగమాంబ. కింద ఉన్న 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏమనుకుంటారో అది ఆప్షన్
కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 2 తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 9వ ప్రశ్న మిత్ర సాహస్త్రి శతకకర్త. మిత్ర సాహస్రి శతకకర్త అందె వెంకటరాజం, ఏలూరిపాటి అనంతరామయ్య, కొండూరు వీరరాఘవాచార్యులు, గరికపాటి నరసింహారావు. 9వ ప్రశ్న అండి. ఇంకా వీడియోని లైక్ చేయలేదు, లైక్ చేయండి. అందరూ లైక్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్, కొండూరు వీరరాఘవాచార్యులు. 10వ ప్రశ్న దాశరథి శతకకర్త ఎవరు? దాశరథి శతకకర్త ఎవరు? దూర్జటి, కంచర్ల గోపన్న, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు. ఆప్షన్ 2 కంచర్ల గోపన్న రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న ప్రతిజ్ఞ ఖండిక శ్రీశ్రీ రాసిన ఏ గ్రంథంలోనిది? ప్రతిజ్ఞ ఖండిక శ్రీశ్రీ రాసిన ఏ గ్రంథంలోనిది? మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, సిప్రాలి, మహాప్రస్థానం. లెవెన్త్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండి, మహాప్రస్థానం. 12వ ప్రశ్న హరిశ్చంద్రుడు పాఠ్యభాగం గౌరణ రచించిన ఏ గ్రంథంలోనిది? హరిశ్చంద్రుడు పాఠ్యభాగం గౌరణ రచించిన ఏ గ్రంథంలోనిది? నవనాథ చరిత్ర, లక్షణ దీపిక, హరిశ్చంద్రోపాఖ్యానం, షట్చక్రవర్తుల కథ. వెరీ గుడ్ ఆన్సర్, హరిశ్చంద్రోపాఖ్యానం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానం ఏ ప్రక్రియకు చెందింది? గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానం ఏ ప్రక్రియకు చెందింది? పద్యం, ద్విపద, మంజరి ద్విపద, గేయం. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్విపద ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత ఎవరు? అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం, నార్ల వెంకటేశ్వరరావు, సంజీవదేవ్, వట్టికోట ఆల్వారు స్వామి. అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత. 14th క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఆన్సర్ అండి, నార్ల వెంకటేశ్వరరావు. 15వ ప్రశ్న వట్టికోట ఆల్వారు స్వామి చిన్నప్పుడే కథానికను ప్రచురించిన పత్రిక ఏది? వట్టికోట ఆల్వారు స్వామి చిన్నప్పుడే కథానికను ప్రచురించిన పత్రిక ఏది? గోల్కొండ, తెలంగాణ, కాకతీయ, మిజాన్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ మిజాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచించిన పర్వాలు ఎన్ని? ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచించిన పర్వాలు ఎన్ని? 12, 14, 15, 13.
16వ ప్రశ్నకి ఆప్షన్స్ గమనించి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 15 పర్వాలు. 17వ ప్రశ్న, కింది వాటిలో తిక్కన కవితా గుణం కానిది? కింది వాటిలో తిక్కన కవితా గుణం కానిది? నాటకీయత, పాత్ర చిత్రణ, తెనుగుతనం, అక్షర రమ్యత. సెవెంటీన్త్ క్వశ్చన్కి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. అక్షర రమ్యత. 18వ ప్రశ్న, సర్వేశ్వర శతకకర్త ఎవరు? సర్వేశ్వర శతకకర్త ఎవరు? పాల్కూర్కి సోమన, యథావాక్కుల అన్నమయ్య, కూచిమంచి తిమ్మకవి, బద్దెన. యథావాక్కుల అన్నమయ్య. 19వ ప్రశ్న, దృష్ట సంహార నరసింహ దురిత దూర మకుటంతో నరసింహ శతకం రాసిన కవి? దుష్ట సంహార నరసింహ దురిత దూర మకుటంతో నరసింహ శతకం రాసిన కవి? గోకులపాటి కూర్మనాథ కవి, కాసుల పురుషోత్తమ కవి, కాకుత్సం శేషప్ప కవి, మారద వెంకయ్య. కాకుత్సం శేషప్ప కవి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, కుమార శతకకర్త ఎవరు? కుమార శతకకర్త ఎవరు? బద్దెన, కుమార దూర్జటి, ఫక్కీ అప్పల నరసయ్య, దూర్జటి. 20వ ప్రశ్నకి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఫక్కీ అప్పల నరసయ్య. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. 21వ ప్రశ్న, శ్రీబర్గ శతకకర్త. శ్రీబర్గ శతకకర్త దూర్జటి, కూచిమంచి తిమ్మకవి, సర్వేశ్వర కవి, పాల్కూరికి సోమన. 21వ ప్రశ్నకి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్, కూచిమంచి తిమ్మకవి. 22వ ప్రశ్న, ప్రబోధం పాఠ్యభాగ రచయిత ఎవరు? ప్రబోధం పాఠ్యభాగ రచయిత ఎవరు? రాయప్రోలు సుబ్బారావు, కాళోజీ, ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ. ప్రబోధం పాఠ్యభాగ రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న, కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రబోధం పాఠ్యాంశం ఏ గ్రంథంలోనిది? కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రబోధం పాఠ్యాంశం ఏ గ్రంథంలోనిది? గాంధీ దండకం, శారద లేఖలు, మా చెట్టు నీడ ముచ్చట్లు, ధర్మము నా జీవము. 23వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయాలి. అందరు కామెంట్ చేయట్లేదు, అందరూ కామెంట్ చేయండి. శారద లేఖలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. 24వ ప్రశ్న, శారద లేఖలు మొట్టమొదట ఏ పత్రికలో ప్రచురించారు? శారద లేఖలు మొట్టమొదట ఏ పత్రికలో ప్రచురించారు? భారతి, కృష్ణా పత్రిక, గృహలక్ష్మి, వినోదవాణి.
అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ చేయలేదు. కామెంట్ చేస్తేనే మీరు కూడా లైవ్లో ఉన్నట్టు మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. 24వ ప్రశ్నకి గృహలక్ష్మి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. 25వ ప్రశ్న రుబాయిలు పాఠ్యభాగ రచయిత. రుబాయిలు పాఠ్యభాగ రచయిత డాక్టర్ దాశరథి, డాక్టర్ సామల సదాశివ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ నాగభైరవ. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి. డాక్టర్ సామల సదాశివ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 26వ ప్రశ్న చూడడం అనే కళ పాఠ్యభాగ రచయిత. చూడడం అనే కళ పాఠ్యభాగ రచయిత సామల సదాశివ, నార్ల వెంకటేశ్వరరావు, జిడ్డు కృష్ణమూర్తి, కనుపర్తి వరలక్ష్మమ్మ. 26వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. జిడ్డు కృష్ణమూర్తి రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న చూడడం అనే కళ పాఠ్యాంశంలో ఇతివృత్తం ఏది? చూడడం అనే కళ పాఠ్యాంశంలో ఇతివృత్తం ఏది? సామాజిక చైతన్యం, ప్రకృతి పరిశీలనం, గ్రామీణ జీవనం, సామాజిక స్పృహ. ఇరవై ఏడో ప్రశ్నకి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు. ప్రకృతి పరిశీలనం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న జిడ్డు కృష్ణమూర్తి ఏ టైమ్లెస్ స్ట్రింగ్ ఆంగ్ల రచనను అరుణామోహన్ చేసిన అనువాదం పేరు? జిడ్డు కృష్ణమూర్తి ఏ టైమ్లెస్ స్ట్రింగ్ ఆంగ్ల రచనకు అరుణామోహన్ చేసిన అనువాదం పేరు? గరుడయానం, ధ్యానం, అనాది ప్రోతస్సు, నీవే ప్రపంచం. అనాది ప్రోతస్సు ఆప్షన్ 3 సరైన సమాధానం. 29వ ప్రశ్న కాలోజీ ఈప్సా పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది? కాలోజీ ఈప్సా పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది? గేయ కవిత, మినీ కవిత, పద్య కవిత, వచన కవిత. 29వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. వచన కవిత రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న ససేమిరా పాఠ్యభాగ రచయిత కొరవి గోపరాజు ఏ శతాబ్దికి చెందినవారు? ససేమిరా పాఠ్యభాగ రచయిత కొరవి గోపరాజు ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళు? 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 13వ శతాబ్దం. 30వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 15వ శతాబ్దం అండి. 31వ ప్రశ్న కొరవి గోపరాజు బిరుదు ఏది? కొరవి గోపరాజు బిరుదు కవితా వసంత, వతంస, బహుభాష ప్రవీణ, చతుర్విధ కవితా శారదుడు, బహుశాస్త్ర పండితుడు. 31వ ప్రశ్నకి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు అనుకుంటున్న ఏ
ఆప్షన్ అయినా సరే అది కామెంట్ రూపంలో పెట్టేసేయండి. చతుర్విధ కవితా శారదుడు. 32వ ప్రశ్న. బతుకు పుస్తకం ఎవరి ఆత్మకథ? బతుకు పుస్తకం ఎవరి ఆత్మకథ? ఉప్పల లక్ష్మణరావు, అబ్దుల్ కలాం, నార్ల వెంకటేశ్వరరావు, సావిత్రి. 32వ ప్రశ్నకి అందరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరు కామెంట్ చేయాలి. 2 అంటున్నారు, 3 అంటున్నారు. కావు, ఈ 2 కావు. ఇక్కడ ఉప్పల లక్ష్మణరావు ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. 33వ ప్రశ్న. దువ్వూరి రామిరెడ్డి రాజు చేతి పాలనా దండం కంటే ఏది గొప్పదని చెప్పారు? దువ్వూరి రామిరెడ్డి రాజు చేతి పాలనా దండం కంటే ఏది గొప్పదని చెప్పారు? కలం, నాగలి, గొడ్డలి, గుణపం. అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. నాగలి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 34వ ప్రశ్న. ధర్మదీక్ష పాఠ్యభాగం పిలకా గణపతి శాస్త్రి ఏ గ్రంథంలోనిది? ధర్మదీక్ష పాఠ్యభాగం పిలకా గణపతి శాస్త్రి ఏ గ్రంథంలోనిది? విశాల నేత్రాలు, మణిదీపిక, ప్రాచీన గాథాల హరి, రత్నపహారం. ఆప్షన్ 3 ప్రాచీన గాథాల హరి. 35వ ప్రశ్న. ఎవరి జయంతిని మాతృభాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు? ఎవరి జయంతిని మాతృభాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు? గురజాడ, గిడుగు రామమూర్తి పంతులు, వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. 35వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. గిడుగు రామమూర్తి పంతులు రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న. బళ్ళారి రాఘవ నట ప్రతిభకు ముగ్ధుడై రాఘవ మహారాజ్కి జై అని ప్రశంసించిన వారు? బళ్ళారి రాఘవ నట ప్రతిభకు ముగ్ధుడై రాఘవ మహారాజ్కి జై అని ప్రశంసించిన వాళ్ళు రాజాజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీజీ అండ్ నెహ్రూ. గాంధీజీ రైట్ ఆన్సర్. 37వ ప్రశ్న. నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, ధర్మాన్ని విశ్వయనిక మీద ఆవిష్కరించడమే నా లక్ష్యం అని సగర్వంగా చెప్పిన చిత్రకారుడు? నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, ధర్మాన్ని విశ్వనిక మీద ఆవిష్కరించడమే నా లక్ష్యం అని సగర్వంగా చెప్పిన చిత్రకారుడు? సంజీవదేవ్, కాపు రాజయ్య, గుర్రం మల్లయ్య, బాపు. అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. గుర్రం మల్లయ్య. సారీ.
కాపు రాజయ్య రైట్ ఆన్సర్. 37 ప్రశ్నకి ఆప్షన్ 3. 38 ప్రశ్న. మిద్దె రాములు ఒగ్గు కళాకారుడిగా మారేందుకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? మిద్దె రాములు ఒగ్గు కళాకారుడిగా మారేందుకు స్ఫూర్తినిచ్చింది ఒగ్గం ఓదేలు, ఒగ్గరి ఐలయ్య, కంబల్ల ఐలయ్య, బగ్గం వెంకటిగాడు. అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయిపోయేటట్టు రాసి చూపిస్తున్నా కానీ మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒగ్గరి ఐలయ్య ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 39. మిద్దె రాములు పొందిన కళా పురస్కారం. మిద్దె రాములు పొందిన కళా పురస్కారం కళారత్న అవార్డు, రాజు ప్రతిభా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కళా పురస్కారం పైవన్నీ. ఇప్పుడు చూస్తున్నంత మంది కూడా లైక్ చేయలేదు. మీరందరూ లైక్ చేసినా కూడా లైక్లు వచ్చేస్తాయి పైనకి. ఆప్షన్ 4 పైవన్నీ. 40వ ప్రశ్న. ఎర్రన్న బిరుదులేవి? ఎర్రన్న బిరుదులేవి? కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు, ఆదికవి శబ్దశాసనుడు, శంభూదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, సహజ కవి నవీన గుణనాథుడు. 40వ ప్రశ్నకి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి. ఈ 40వ ప్రశ్నకి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ శంభూదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు, ఎర్రన్న బిరుదులు. 41వ ప్రశ్న. చిన్నయ సూరిని సూరి బిరుదులతో సత్కరించిన వారు. చిన్నయ సూరిని సూరి బిరుదుతో సత్కరించిన వారు సిపి బ్రౌన్, కాల్డ్వెల్, అర్బత్నాట్, మెకాలే. 41వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. అర్బత్నాట్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 42వ ప్రశ్న. బసవేశ్వరుడి పరిణయం పాఠ్యభాగ రచయిత ఎవరు? బసవేశ్వరుడి పరిణయం పాఠ్యభాగ రచయిత పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు, గౌరణ, యథావాకుల అన్నమయ్య. నలభై రెండో ప్రశ్నకి అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. పాల్కూర్కి సోమనాథుడు రైట్ ఆన్సర్. 43వ ప్రశ్న. మాతృభావన పాఠ్యభాగంలో ఇతివృత్తం ఏది? మాతృభావన పాఠ్యభాగంలో ఇతివృత్తం మానవతా విలువలు, శ్రమ పట్ల గౌరవం, స్త్రీల పట్ల గౌరవం, భారతీయ సంస్కృతి. నలభై మూడవది ఆన్సర్ కామెంట్ చేయండి. స్త్రీల పట్ల గౌరవం రైట్ ఆన్సర్. 44వ ప్రశ్న. పన్ లక్షత్ కౌన్ గతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితంగా అనువదించిన రచయిత. పన్ లక్షత్ కౌన్ గతో
అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితంగా అనువదించిన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ, సామల సదాశివ, సి నారాయణ రెడ్డి, పివి నరసింహరావు. 44వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. పివి నరసింహరావు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 45వ ప్రశ్న. గత శతాబ్దంలో స్త్రీల పోరాటాలు, ఉద్యమాలు రాణించిన రంగాల గురించి వివరించిన పాఠ్యభాగం ఏది? గత శతాబ్దంలో స్త్రీల పోరాటాలు, ఉద్యమాలు రాణించిన రంగాల గురించి వివరించిన పాఠ్యభాగం: ధన్యుడు, మా ప్రయత్నం, నగర గీతం, ధర్మదీక్ష. ఆన్సర్ చేయండి. 45వ ప్రశ్నకి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. మా ప్రయత్నం రైట్ ఆన్సర్. 46వ ప్రశ్న. తొలి వెలుగు శతకమైన వృషాధిప శతకకర్త. తొలి తెలుగు శతకమైన వృషాధిప శతకకర్త బద్దెన, పాల్కురికి సోమన, ఎలకూచి బాలసరస్వతి, పోతన. పాల్కూరికి సోమన ఇస్ ద రైట్ ఆన్సర్. 47వ ప్రశ్న. ప్రేరణ పాఠ్యభాగ అనువాద రచయిత. ప్రేరణ పాఠ్యభాగ అనువాద రచయిత పివి నరసింహరావు, ధనగోపాల్ ముఖర్జీ, వాడ్రేవు చినవీరభద్రుడు, అరుణామోహన్. 47వ ప్రశ్న. వాడ్రేవు చినవీరభద్రుడు రైట్ ఆన్సర్. 48వ ప్రశ్న. ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరేమిటి? ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఆవుల్ ఫకీర్ జైలుద్దీన్ అబ్దుల్ కలాం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 49వ ప్రశ్న. కాశీఖండం కృతిపతి. కాశీఖండం కృతిపతి మామిడి సింగన, వల్లభరాయుడు, వీరభద్రరెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి. 49th క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి, స్పీడ్గా కామెంట్ చేయాలి. వీరభద్రారెడ్డి రైట్ ఆన్సర్. 50వ ప్రశ్న. హరిహర బ్రహ్మాదులను తన పాతివ్రత్య మహిమతో చంటి బిడ్డలుగా చేసిన సాధ్వి. హరిహర బ్రహ్మాదులను తన పాతివ్రత్య మహిమతో చంటి బిడ్డలుగా చేసిన సాధ్వి: సావిత్రి, సుమతి, అనసూయ, సీత. రైట్ ఆన్సర్ వచ్చేసి అనసూయ.